ఫ్రెండ్స్ ఒక ఆటగాడు గిల్ స్థానంలో వచ్చి రప్ప ఆడించాడు బ్యాటింగ్‌లో అంటే, అది మనందరికీ ఒక పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆటకు దూరంగా ఉంది. కానీ దేశంలో జరుగుతున్న ప్రీమియర్ లీగుల గురించి చెప్పాలి అంటే, అబ్బా! ఆటగాళ్ళు నెక్స్ట్ లెవెల్ గేమ్‌ని చూపిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో ఒక లీగ్ జరుగుతోంది. ఇందులో ప్రియాంజ్ ఆర్య, దిగ్వేష్ రథి వంటి ఐపీఎల్ స్టార్లు తమదైన ముద్ర వేసి ఆటగాళ్లు అదరగొడుతున్నారు. లీగ్ రెండవ సీజన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. రాబోయే కొన్ని వారాల్లో శుభ్మన్ గిల్ స్థానంలో కెప్టెన్గా వ్యవహరించడాన్ని కూడా మనం చూడొచ్చు అంటూ ఆ బ్యాటర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఆ బ్యాటర్ ఎవరో కాదు, హర్యానాకు చెందిన అంకిత్ కుమార్. అతను ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో కేవలం 16 బంతుల్లోనే తుఫాన్ ఇన్నింగ్స్తో సంచలనం సృష్టించాడు. అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడుతున్న 27 ఏళ్ల అంకిత్ కుమార్ ఓపెనర్గా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆగస్టు ఆదివారం ఈస్ట్ ఢిల్లీ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అంకిత్ బ్యాట్ పూర్తిగా అదిరిపోయేలాగా ప్రదర్శనిచ్చింది. ఈ మ్యాచ్లో తూర్పు ఢిల్లీ మొదటగా బ్యాటింగ్ చేసి 158 పరుగులు చేసింది. ఓపెనర్గా అర్పిత్ రాణా వారి తరఫున అత్యధికంగా 71 పరుగులు చేశాడు. ఆ తర్వాత పశ్చిమ ఢిల్లీ తరఫున ఓపెనర్గా ఉన్న అంకిత్ వంతు వచ్చింది. పవర్ ప్లేలో ఈస్ట్ ఢిల్లీ బౌలర్లను చితకమాదేశాడు. క్రిష్ యాదవ్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన అంకిత్ మొదటి వికెట్కు కేవలం 4.3 ఓవర్లో 63 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ ఈ 63 పరుగులలో 42 పరుగులు అంకిత్ బ్యాట్ నుంచే వచ్చాయని చెప్తే అది ఆశ్చర్యకరమైన విషయమే. ఇది వెస్ట్ ఢిల్లీ అతనిపై ఎందుకు పందెం వేసిందో చూపిస్తుంది. అంకిత్ మొదటి ఓవర్లోనే 6 కొట్టాడు. కానీ రెండో ఓవర్లో అసలైన విధ్వంసం జరిగింది. అఖిల్ చౌదరి వేసిన ఈ ఓవర్లో అంకిత్ 4 భారీ సిక్సర్లు కొట్టి 26 పరుగులు పిండుకున్నాడు. మొత్తం మీద అంకిత్ కేవలం 16 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అందులో 5 సిక్స్లు 2 ఫోర్లు ఉన్నాయి. అయితే అంకిత్ ఈ ఇన్నింగ్స్లో ఉన్నప్పటికీ అతని జట్టును ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అద్భుతమైన ప్రారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. స్కోరును 156 పరుగులకు మాత్రమే తీసుకెళ్లగలిగారు. ఈ విధంగా వెస్ట్ ఢిల్లీ 2 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. గత రంజీ ట్రోఫీ సీజన్లో అంకిత్ తన బలమైన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ సీజన్లో హర్యానా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 59 సగటున 14 ఇన్నింగ్స్లో 574 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనకు ప్రతిఫలంగా ఇటీవల దులీప్ ట్రోఫీలో ప్రారంభమయ్యే కొత్త దేశీయ సీజన్లో నార్త్ జోన్లో చోటు దక్కించుకున్నాడు. అతనికి జట్టులో అవకాశం ఇవ్వడమే కాకుండా అంకిత్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే ప్రత్యేకత ఏంటంటే ఈ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ కానీ అతను ఆసియా కప్ జట్టులో ఎంపిక కావడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో గిల్ వెళ్ళిపోయిన తర్వాత అంకిత్కు జట్టు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం అయితే వచ్చింది. అయితే కేవలం తిను మాత్రమే కాదు, నితీష్ రాణా, వైభవ్ సూర్యవంశీ ఫ్రెండ్ నితీష్ రాణా కూడా చాలా బాగా రాణించాడు. ఫ్రెండ్స్, ఇటువంటి దేశవాళీ ప్రీమియర్ లీగ్కి సంబంధించి రోహిత్ శర్మ ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నాడు. గతంలో గనక చూసినట్టయితే ముంబైకి సంబంధించిన అంటే ముంబై క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన కొన్ని మ్యాచ్లు జరుగుతుండేవి. అయితే దానిలో భాగంగా కొన్ని మ్యాచ్లు మనందరికీ తెలిసినవే. అంటే విజయ్ హజారే ట్రోఫీ కావచ్చు, దులీప్ ట్రోఫీ కావచ్చు, ఇలాంటి దేశవాళీ టోర్నమెంట్లు కొన్ని చాలా పాపులారిటీని సంతరించుకుంటాయి. అయితే ఎప్పుడైతే జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడో యశస్వి జైస్వాల్, ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి తను రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం నువ్వు అసలు రిటైర్మెంట్ తీసుకోవడానికి వీల్లేదని, నేను ఇక్కడే దేశవాళీ క్రికెట్తో పాటుగా జాతీయ క్రికెట్ కూడా ఆడుతూ మంచి ఆటను సంపాదించుకున్నానని, నువ్వు కూడా అలాగే ప్రయత్నించాడు అంటూ హితవు పలికాడు. అంతేకాకుండా రోహిత్ ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకున్న అంకిత్ కుమార్కి కూడా తన సోషల్ మీడియా వేదికగా కంగ్రాచులేషన్స్ చెప్పాడు. దాంతో అంకిత్ ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. ఇక పోతే ఇటువంటి యువ ఆటగాళ్ళు అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ దేశవాళీ క్రికెట్లో కొంతమంది బాగా రాణిస్తూ ఉంటారు కదా, అటువంటి ఆటగాళ్ళు ఐపీఎల్లో సెలెక్ట్ అయితే ఇక నెక్స్ట్ వాళ్ళు అక్కడ కనుక తమను తాము నిరూపించుకుంటే మాత్రం భారత జట్టులోకి ఎంట్రీ ఈజీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.